నందమూరి బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు రావడంతో విషయం తెలుసుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఎంతగానో సంతోషించారు. వెంటనే నందమూరి బాలకృష్ణ గారిని కలవడానికి వెళ్లారు. దీంతో ఈ విషయాలు కాస్త నెట్టింట ఎంతగానో హాట్ టాపిక్గా మారుతూ ఉన్నాయి. నటసింహం నందమూరి బాలకృష్ణ గారు అంటే పవన్ కళ్యాణ్ గారికి ఎంత ఇష్టమో మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా చెప్పాలంటే కూటమి యొక్క అద్భుతమైన భారతంలో మాత్రం వీరిద్దరూ ఎంతో ముఖ్య పాత్ర పోషించారని చెప్పాలి. ఇక కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే విజయాన్ని అందుకుందో ఇక అప్పటి నుంచి వీరిద్దరూ ఎంతో సొంత అన్నదమ్ముల్లాగా మారిపోయారు. అయితే మరి ఇదంతా కూడా పక్కన పెడితే నటసింహం నందమూరి బాలకృష్ణ గారు ఘనంగా అపూర్వ ఘట్టాన్ని ఎంచుకున్నారు. ఇక ఆయనకి పద్మభూషణ్ అవార్డు వరించింది. ఆయన సేవలకు గాను ఆయన చేస్తున్నటువంటి రాజకీయంలోని అద్భుతమైన సేవలన్నీ కూడా గమనించినటువంటి కేంద్ర ప్రభుత్వం బాలకృష్ణ గారికి పద్మభూషణ్తో సత్కరించింది. అయితే ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ గారు వెంటనే బాలకృష్ణ గారి ఇంటికి చేరుకున్నారట. ఇక చేరుకోవడం మాత్రమే కాకుండా బాలయ్యతో మాట్లాడుతూ మీరు చేస్తున్నటువంటి సేవలన్నీ కూడా చాలా చాలా అద్భుతం, అమోఘం అని చెప్పాలి. ముఖ్యంగా చెప్పాలంటే ఒక పక్క రాజకీయాల్ని మరొక పక్క సినిమా రంగాల్ని బ్యాలెన్స్ చేస్తూ మీరు ఇంత విజయవంతంగా ముందుకు రావడం అనేది మామూలు విషయం కాదు. ఇక మీ సేవలని మీ కళల్ని అన్నీ కూడా గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఇలాంటి ఒక అద్భుతమైన అత్యున్నతమైన అవార్డుని మీ సొంతం చేయడం చాలా సంతోషకరంగా ఉంది. మొత్తానికైతే ఈ యొక్క పద్మభూషణ్ అవార్డు మీకు వరించినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. అందుకు మీకు హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ పవన్ కళ్యాణ్ గారు నందమూరి బాలకృష్ణ గారితో చెప్పుకొచ్చారట. దీంతో బాలకృష్ణ గారు సైతం చాలా చాలా ఆనందాలు వ్యక్తపరుస్తున్నట్లుగా తెలుస్తోంది.